నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సూలూరుపేట మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసిన అనంతరం కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశం గాండ్ల వీధిలోని శ్రీ స్వశక్తి భవనం నందు మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, కమిషనర్ నరేంద్ర ఆధ్వర్యంలో సర్వసభ్య సాధన సమావేశాన్ని ఏర్పాటు చేసి సూలూరుపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పలు అంశాలపై చర్చించడం జరిగింది. అనంతరం సూలూరుపేట నుండి నెల్లూరుకు బదిలీపై వెళ్తున్న కమిషనర్ నరేంద్రను కౌన్సిలర్స్, చైర్మన్ శ్రీమంత్ రెడ్డిలు సన్మానించి సత్కరించడం జరిగింది. బడ్జెట్ అయిపోయింది. వాళ్ళకి 2015 సంవత్సరంలో అగ్రిమెంట్ అయింది ప్రభుత్వం. దాని ప్రకారం ప్రతి నెల మనం వాళ్ళకి డబ్బులు కట్టాలి. ఆ డబ్బులు ప్లస్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్ని కలుపుకొని 55 లక్షలు. సంఘం అభివృద్ధికి గాను మన కమిషనర్ గారు ఎంతో శ్రమ కోర్చి ఆయన అనుభవాన్నంతా ఉపయోగించి ఈ పురపాలక సంఘం ఎదుగుదలకు ఆయన తోడ్పాటు చాలా మనకు అవసరము. ఆయన సేవలు ఇదే విధంగా మరొక మున్సిపాలిటీలో సేవలు కొనసాగించాలని, ఆయన జీవితాంతం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆయన బిడ్డ బాబులతో చల్లంగా ఉండాలని, వెంకటేశ్వర స్వామి దేవుళ్ళు మరియు జంగల ఆశీస్సులు ఉండాలని నాతోటి కౌన్సిల్ అందరి తరఫున ఆయన్ని కోరుకుంటున్నాను. బడ్జెట్ ఆమోదించడమైనది. అలాగే ఒక 10-15 నిమిషాల విరామం తర్వాత జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. ప్లీజ్ మునే ఒక్కొక్కరు సాల్వాలు తీసి మున్సమే సాల్వాలు తీసి కృష్ణుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మరియు టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా తడమండలం బీవీపాలెం వద్ద ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ వారు ఏర్పాటు చేసిన పులికాట్ లేక్ వ్యూ రిసార్ట్ను మంత్రి రోజా ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వీరికి రాజకీయ నాయకులు పలువురు ఘనస్వాగతం పలికి సన్మానించి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తడ ఎంపీపీ రవిరెడ్డి, బీవీపాలెం సర్పంచ్ ప్రకాష్, సూలూరుపేట ఎంపీపీ అనిల్ రెడ్డి, వైసీపీ నేతలు జట్టు వేణుయాదవ్, కౌన్సిలర్ రామకృష్ణ, అలవల సురేష్, సూలూరుపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ, కౌన్సిలర్ జనార్దన్ తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. రోజు
పులికాట్ లేక్ వ్యూ రిసార్ట్ ఓపెనింగ్ కి మనం చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రాంతంలో నా చేతుల మీదుగా ఓపెన్ చేయించారు. ఖచ్చితంగా ఇది సూపర్ సక్సెస్ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ ప్రజలందరూ కూడా ఫ్యామిలీస్ తో ఈరోజు టూరిజం స్పాట్స్ కి వెళ్ళి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కోవిడ్ వచ్చిన తర్వాత అందరికి ఈ ఆలోచన వచ్చింది. అంతకుముందు డబ్బులు దాచుకున్నామా, ప్రాపర్టీ చేసుకున్నామా అనుకునే వాళ్ళే తప్ప లైఫ్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు. కాబట్టి కోవిడ్ మనకి మంచి నేర్పించిందని నేను అనుకుంటున్నాను. ఒకటి, ఎక్సర్సైజ్ చేయడం హెల్తీ లైఫ్ కి. రెండు, హ్యాపీగా ఫ్యామిలీస్ తో కమ్యూనిటీస్ లో బ్రేక్ చేయడం. లేకపోతే అందరూ బిజీగా ఉంటే ఒకరితో ఒకరికి మానవ సంబంధాలే లేకుండా పోయే కాలంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితం ఉన్నంతలో సంతోషంగా ఉండాలని ఈరోజు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మన టూరిజం లో ఆంధ్రప్రదేశ్ ఈరోజు దేశంలోనే 3rd ప్లేస్ లో ఉంది. అంటే మనకున్న టూరిజం స్పాట్స్ చాలా సపోర్ట్ అని చెప్పగలరు. ఎందుకంటే మనకి నేచురల్ టూరిజం స్పాట్స్ తో పాటు మంచి హోటల్స్, అలాగే చాలా పవర్ఫుల్ టెంపుల్స్ కూడా ఉండటం అనేది చాలా అసెట్ ఆంధ్రప్రదేశ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం, యువతకి ఉద్యోగం, ప్రజలకి ఆనందం అందించే రంగం మా పర్యాటక రంగం. ఇది ఇలాగే ప్రజలకి ఆనందాన్ని అందిస్తూ వారికి కరువులకు విందు చేస్తూ వారికి చక్కటి ఆతిథ్యాలతో వారందరినీ కూడా మెప్పించే విధంగా మా వారు ముందుకు వెళ్తున్నారు. సూలూరుపేటలోని శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానం ప్రాంగణం వద్ద ఉన్న పలు దుకాణాలకు సంబంధించి దేవాదాయ ధర్మదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి, ఆలయ చైర్మన్ బాలచంద్రారెడ్డి మరియు పాలక మండలి సభ్యుల నేతృత్వంలో దుకాణాలకు వేలం పాటలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ వేలం పాటలలో చెంగాలమ్మ దేవస్థానానికి సుమారు 30 లక్షలు ఆదాయం చేకూరినది. $38,05,000. జగదీష్ గారి పాట 38,05,000. జగదీష్ గారి పాట 35,50,000.
ఖచ్చితంగా 50,000 ఒక సంవత్సరం కాలానికి. సంవత్సరం ఒకటికి కొబ్బరికాయలు పూజా ద్రవ్యాలు అమ్ముకునే హక్కు సంవత్సరం ఒకటికి 38 లక్షలు. జగదీష్ గారి పాట 38 లక్షలు ఒకటోసారి. సూలూరుపేట ఆర్జీఓ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సూలూరుపేటలోని గోకులకృష్ణ ఇంజనీరింగ్ కళాశాల వద్ద రోడ్డు భద్రత వారోత్సవాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోకులకృష్ణ కాలేజీ ప్రిన్సిపాల్ సురేష్ తదితర స్టాఫ్ పాల్గొన్నారు. మిస్టర్ అందరూ ఒకసారి ఇంత సీరియస్ చూడండి. మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంతో అలాగే నేను స్కూల్ చాంపేట్ స్కూల్ అంతా వచ్చినారు కదా, నారాయణ స్కూలు, వీళ్ళంతా స్కూల్ పిల్లలు. రోడ్డు దాటాలి లేదా, రోడ్డు మీద వెళ్ళిపోకూడదు. వాళ్ళు రోడ్డు దాటి రహదారులు నీడనిచ్చే చెట్లతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో అది మాత్రం మీరు చెప్పారంటే, పాటించకపోతే వచ్చే నష్టం మనమే భరించాలి అలాగా. సో అది మనకు గుర్తుండాలి. మీరు తెలుసుకోవడమే కాదు, చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇంకొక 4 ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన బ్యాచ్ అనమాట ఈ యూత్. సో దాన్ని మీరు మనసులో పెట్టుకుని మీరు పాటించడమే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పడం మీ బాధ్యత. అర్థమైందా? మనం సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు వితౌట్ హెల్మెట్ ఆ సీట్ బెల్ట్. ఈ మెయిన్ ఘోర ప్రమాదాలకి దాల్చే అవకాశాలు. ఓవర్ స్పీడు ప్రమాదం ఎక్కువ జరుగుతుంది. చిన్న యాక్సిడెంట్ అయినా కూడా దానివల్ల వచ్చే అనర్థాలు ఎక్కువ. వితౌట్ సీట్ బెల్ట్, హెల్మెట్, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, టెక్స్ట్ మెసేజ్. ఇప్పుడు అందరికీ వాట్సాప్ ఎక్కువైపోయింది. వాట్సాప్ చూస్తూ ఫోన్ డ్రైవ్ చేస్తున్నాం. సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని పాలవల్లివారి వీధిలో నివాసం ఉంటున్న శ్రావణ్ కుమార్ భార్గవిలో 3 ఏళ్ల బాబుకి బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని పలువురు గుర్తించి కొంతమంది విద్యార్థినులు ఆ బాలుడికి వైద్య పరీక్షల నిమిత్తం 2 లక్షల రూపాయలను గత వారంలో చిన్నారి తల్లిదండ్రులకు అందించడం జరిగింది. ఈ విషయాన్ని ఎస్ఎస్ న్యూస్లో ప్రచురణ చేయబడింది. ఈ ఎస్ఎస్ న్యూస్కు స్పందనగా సూలూరుపేట చిరంజీవి సేవా సంఘం అధ్యక్షులు మహాభాష స్పందించి తమ మిత్ర బృందంతో కలిసి బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బాబుకు 15,000 రూపాయలను విరాళంగా అందజేయడం జరిగింది. నేనేం మాట్లాడను. అమలస్తాము మాతో మాట్లాడటమే లేదు. అందరికీ నమస్కారం అండి. నా పేరు భార్గవి. నేను సూలూరుపేటలోని పాలవల్లివారి వీధిలో ఉంటాము. మా బాబు సూర్యతేజ్ 3 ఇయర్స్ బాబు అండి. బాబుకి జెనెటిక్ ప్రాబ్లము. దానివల్ల ట్రీట్మెంట్ వచ్చి కంచికామకోటి చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్లో చూపిస్తే 25 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. దాన్ని తెలుసుకున్న చిరంజీవి సేవా సంఘం వారు మాకు తోచిన సహాయం చేసి మాకు
మా బాబుకు బాగలేదని తెలుసుకొని చిరంజీవి సేవా సంఘం వారు 15,000 రూపాయలు మాకు సహాయంగా అందించారు. ఇంకా ఎవరైనా కూడా సహాయం చేయదలుచుకున్న వాళ్ళు నెంబర్ చెప్తానండి, దానికైనా కలవచ్చు లేదా ఇంటికైనా రావచ్చండి. ఫోన్ నెంబరు 9392510621. సూర్యతేజ అనే 3 ఏళ్ల బాబుకు బోన్ మేర క్యాన్సర్ ఉందని కంచకాముకట్ హాస్పిటల్కి వెళ్తే చికిత్స నిమిత్తం వాళ్ళకి ఆర్థిక స్తోమత లేని కారణంగా చిరంజీవి సేవా సంఘం వారు తమ వంతు సహాయంగా నాతో పాటు నా మిత్రులు 15,500 రూపాయలు ఆ బాబుకి ఈరోజు అందజేశాము. అలాగే దాతలు ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళని ఆదుకోవాలని కోరుతున్నాము. బాబు త్వరగా కోరుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. హిందూ ధర్మ ప్రచార వారోత్సవాలలో భాగంగా దేవాదాయ ధర్మశాఖ వారి నేతృత్వంలో గడిచిన వారం రోజుల నుండి సులూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ మరియు వాటంబేడు దేవాలయాల్లో దేవాదాయ శాఖ అధికారులచే పలు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగానే సులూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానం వారి ఆధ్వర్యంలో సులూరుపేట మండలం కోటపోలూరు గ్రామంలోని శ్రీ కామాక్షి కరేశ్వర స్వామి వారి దేవస్థానమునందు అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి కోటపోలూరు గ్రామ ప్రజలచే అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో చెంగాలమ్మ దేవస్థానం ఆలయ ఈవో శ్రీనివాసుల రెడ్డి, పాలక మండలి సభ్యులు ముప్పాల చంద్రశేఖర్ రెడ్డి, కోటపోలూరు సర్పంచ్ గోవర్ధన్ దంపతులు, శివాలయం చైర్మన్ గిద్దటి శ్రీధర్ రెడ్డి, పాలక మండలి సభ్యులు మరియు కోటపోలూరు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. श्री चंगालम्म परमेश्वरी देवता आवाहयामि। కమిటీ సభ్యులు ఫస్ట్ వీళ్ళకి ఇచ్చేది అక్కడ గ్రామస్తులందరూ माता महाराज्ञी श्री चंगालम्म परमेश्वरी मातु श्री कामाक्षी देवी श्री गणेश्वर स्वामी की गट्टिगा చెప్పండి ఎవరికి అమ్మవారి మనవరట్ల శ్రీ శ్రీ గణేశ్వర స్వామి దేవత అందరూ కూడా గట్టిగా ఒకసారి చెప్పండి మాతా